వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. జగన్ ఏంటి గాబరా పడ్డమేంటి? ఆయనంత ధైర్యశాలి, ఎదిరించే తత్వమున్న నాయకుడు మొండిగట్ట మరొకరు లేరని కూడా అనుకుంటున్నారా? కానీ అవన్నీ ఇప్పుడు పనిచేయడం లేదు. ఆ మొండితనం, ఆ ధైర్యం, ఆ దీక్ష వంటివి కొట్టుకుపోతున్నాయి. ఎందుకంటే రాజకీయాలు, ఓటు బ్యాంకు అలాంటివి మరి. ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబుపై చేసినంత వేగంగా, చురుగ్గా పవన్ పై విమర్శలు చేయలేకపోవడమే దీనికి కారణం. ఇక చంద్రబాబుపై అంటే ఎలా అయినా మాట్లాడేయొచ్చు. ఆయన స్వభావం అలాంటిది. ఇక రాజకీయ స్థిత ప్రజ్ఞత కూడా ఉంది కాబట్టి ఇక చంద్రబాబును ఏమన్నా ఆయన పట్టించుకోరు. అందుకే జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. పైగా చంద్రబాబు ఆగ్రహించినా సరే యువత ఓట్లు ప్రభావితం కావు. జగన్ కు పడేవి పడతాయి. ఇక తన సామాజిక వర్గాన్ని చంద్రబాబు ఎలానో ప్రభావితం చేయలేరు. తనతో ఉన్నవారు తనతోనే ఉంటారు. ఇక జగన్ వెంట వెళ్లేవారు జగన్ వెంట వెళ్తారు. అందుకే చంద్రబాబుపై జగన్ విమర్శలు చేస్తారు. కానీ అంత తేలికగా చంద్రబాబుపై చేసిన విమర్శలంత తేలికగా పవన్ పై ఇటీవల కాలంలో జగన్ విమర్శలు చేయడం లేదు. అసలు నోరు కూడా మెదపడం లేదు. దీనికి ప్రధానంగా 2024 ఎన్నికల ఎఫెక్టే. అదే మూడు పెళ్లిళ్లు, సంసారాలు అంటూ పవన్ పై చేసిన వ్యాఖ్యలు జగన్ కు బాగా రిజల్ట్ వచ్చాయి. అయితే ఇటు మహిళా ఓటు బ్యాంకు, అటు యువత ఓటు బ్యాంకు కూడా దూరం అయిపోయింది జగన్ కు. మరోవైపు మా ఓని ఇలా దిగజారుడు మాటలు అంటారా అంటూ కాపులు కూడా యాంటీ అయ్యారు. దీంతోనే వైసీపీ తుడుచుకు పెట్టుకుపోయింది. ఇక ఈ పరిణామాల క్రమంలోనే ఏడాదైన తర్వాత కూడా పవన్ ను పన్నెత్తు మాట అనేందుకు జగన్ గిలగిలలాడుతున్నాడట. ఏమంటే ఏ వర్గానికి కోపం వస్తుందో, ఏ ఓటు యాంటీ అవుతుందో అనే చింత పెరిగిపోతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అనాలని ఉన్నా అనలేని పరిస్థితి ఏర్పడిపోయింది మన జగన్మోహన్ రెడ్డికి. కాపులు ఇప్పటికే దూరమయ్యారు. యువత కూడా అలానే ఉన్నారు. కనీసం సింపతి అయినా దక్కించుకొని వచ్చే ఎన్నికల నాటికి వారిని మచ్చిక చేసుకోవాలంటే పవన్ జోలికి పోకుండా ఉండడమే బెటర్ అని జగన్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. మరి నిజంగానే జగన్ పవన్ కళ్యాణ్ విషయంలో జోక్యం చేసుకోవడం లేదా? నిజంగానే పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిపోతున్నాడా? సరే ఓటు బ్యాంకు దక్కించుకోవడానికే ఈ ప్లాన్ అంతా పన్నారా? నిజంగానే పవన్ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారా? మరి మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూశాక? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.